ఈ దేవాలయంలో పరమశివుడి ముందు నంది ఎందుకు ఉండదో మీకు తెలుసా? దాని వెనుక ఉన్న పురాణ గాథ వింటే గుండె కలిచివేస్తుంది. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి ఒక గొప్ప మహాయజ్ఞం నిర్వహించాడు. తన కూతురు సతీదేవి స్వయంగా పరమశివుణ్ణి వివాహం చేసుకుంది. కానీ దక్షుడికి శివుడు ఎప్పుడూ నచ్చలేదు. అతని దృష్టిలో శివుడు శ్మశానవాసి, భూతగణాలతో తిరిగే యోగి. అందుకే ఒకరోజు దక్షుడు మహాయజ్ఞం ఏర్పాటు చేశాడు. దేవతలందరినీ ఆహ్వానించాడు. కానీ తన అల్లుడైన పరమశివుణ్ణి మాత్రం ఉద్దేశపూర్వకంగా ఆహ్వానించలేదు. ఈ విషయం తెలిసిన తండ్రింటి మీద ప్రేమతో సతీదేవి యజ్ఞానికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. పరమశివుడు ఆమెతో ఆహ్వానం లేని చోట గౌరవం ఉండదు సతీ అని ఆపబోయాడు. కానీ తండ్రి ప్రేమ గెలిచింది. సతీదేవి యజ్ఞవేదికను చేరుకుంది. అక్కడికి వెళ్ళిన సతీదేవికి స్వాగతం లభించలేదు. గౌరవం దక్కలేదు. తండ్రి దక్షుడు పరమశివుణ్ణి అవమానించే మాటలు మాట్లాడాడు. ఆ మాటలు సతీదేవి హృదయాన్ని ముక్కలు చేశాయి. తన భర్తను అవమానించిన చోట తాను బ్రతకడం వ్యర్థమని భావించింది. ఆ వేదనలో యజ్ఞాగ్నిలో తానే ఆత్మాహుతి చేసుకుంది. ఈ భయంకర వార్త కైలాసానికి చేరింది. సతీదేవి మరణం విన్న పరమశివుడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆ నిశ్శబ్దం తర్వాత మహాప్రళయంగా మారింది. శివుడు రుద్రరూపం ధరించాడు. తన జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. వీరభద్రుడు యజ్ఞవేదికను ధ్వంసం చేశాడు. దక్షుడి అహంకారం నాశనం అయ్యింది. వీరభద్రుడు దక్షుడిని సంహరించాడు. కానీ పరమశివుడి హృదయంలోని బాధ మాత్రం శాంతించలేదు. సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని శివుడు విషాద తాండవం ప్రారంభించాడు. లోకాలు కంపించాయి. దేవతలు భయపడ్డారు. ఆ సమయంలో శివుడికి అత్యంత భక్తుడైన నందిదేవుడు తన స్వామి అనుభవిస్తున్న ఆ అపారమైన దుఃఖాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఎప్పుడూ శివుడి ముందు ఉండే నంది ఈసారి మాత్రం బాధతో, వేదనతో పక్కకు జరిగిపోయాడని పురాణం చెబుతుంది. అందుకే ఈ ప్రత్యేకమైన దేవాలయంలో శివుడు ముందుగా నంది విగ్రహం ఉండదు. ఈ దేవాలయం మహారాష్ట్రలోని కొల్లాపూర్లో ఉంది. కోపేశ్వర్ మహాదేవ్ ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైనది.